ఇవాళ తారీఖు నవంబర్ 21. వచ్చే శనివారం 26/11/2016 కల్లా కొత్త 500 రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాన్ని ముంచెత్తనున్నాయి. సామాన్యుల నోట్ల కష్టాలు తీరిపోనున్నాయి. కొత్త 2000 నోటుకు చిల్లర దొరక్క, కొత్త 500 నోట్లు రాక జనం ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య మరో వారం రోజుల్లోనే తీరిపోయే ఛాన్స్ ఉంది. కరెన్సీ ట్రాన్స్ఫర్ వేగంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం హెలికాప్టర్లను సైతం మోడీ ప్రభుత్వం వినియోగిస్తోంది. 500 నోట్లు రాక ఇబ్బంది పడ్డ హైదరాబాదీలకు ఈ సమస్య వచ్చే శనివారం నాటికల్లా ఉండదు. 500 నోట్లు విడుదల చేసినా అవి కొన్ని నగరాలకే పరిమితమయ్యాయి. ఈ వారాంతానికి 500 నోట్లు బ్యాంకులు, ఏటీఎంలకు రానున్నాయని నిపుణులు తెలిపారు. 500 నోట్లు వస్తే సగానికి పైగా కష్టాలు తీరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న 2000 నోట్లను ఎక్కువ మంది తీసుకోవటం లేదు. సరిపడా 100 నోట్లు లేక చిల్లర దొరకటం లేదు. 500, 1000 నోట్లను రద్దు చేయటం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని కేంద్ర మంత్రులు సైతం అంగీకరిస్తున్నారు. ఏటీఎంలలో కొత్త 500 నోట్లు వచ్చాక సమస్యలు సమసిపోతాయని చెప్తున్నారు. చిన్న నోట్లు తగినని లేకపోవటం వల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారని అటు బ్యాంక్ యూనియన్లు కూడా చెప్తున్నాయి. సామాన్యులకు కూడా కొత్త 500 నోట్లు తక్షణమే తీసుకురావాలని కోరుతున్నాడు. చిల్లర లేక కూరగాయలు, ఫిష్, పండ్ల మార్కెట్లు ఇప్పటికే డీలా పడిపోయాయి. కొత్తగా ప్రింట్ అయిన 500, 1000, 2000 నోట్లను దేశవ్యాప్తంగా పలు బ్యాంకులకు చేరవేసేందుకు ఎయిర్ ఫోర్స్ చెందిన విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి కేంద్రం సిద్ధం చేస్తోంది. రిజర్వ్ బ్యాంకు ముద్రణా కార్యాలయం నుంచి కొత్త 2500 నోట్లు రోడ్డు, రైలు మార్గాల గమ్యస్థానాలకు చేరేందుకు 21 రోజుల సమయం పడుతోంది. పాత 1000 రూపాయలు, 500 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు అందుబాటులో లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. కొత్త కరెన్సీ రవాణాను 21 నుంచి 6 రోజులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు త్వరలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నాయి. 500 నోట్ల వర్షం త్వరలో కురవబోతోంది అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో.